హలో అండి, వెల్కమ్ టు న్యూ వీడియో. మీలో ఎవరికైనా ఫస్ట్ టైం నా వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చింటే హాయ్ అండి, నా పేరు హేమావతి. మేము బెంగళూరులో ఉంటాము. మేము అంటే నేను, మా హస్బెండ్, పాప, పెద్ద బావ గారు, అక్క వాళ్ళ 2 పిల్లలండి. మా అత్త, మామ, హస్బెండ్ వాళ్ళ నానమ్మ అంటే మా అవ్వ, వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఊర్లో ఉంటారు. మొత్తం అందరూ 10 మంది ఉంటాము. ఇదే మా బి ఫ్యామిలీ. మాకు వీలు పడినప్పుడు లేదంటే ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తా ఉంటాం. నేను బెంగళూరులో ఆర్ఆర్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ అనే కంపెనీలో సీనియర్ మెడికల్ కోడర్ గా జాబ్ చేస్తున్నాను. మా అక్క కూడా జాబే, ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ప్రస్తుతానికి మా హస్బెండ్, మా పెద్ద బావ ఇద్దరు బిజినెస్ చూసుకుంటున్నారు. నాకు మా అక్కకి 2 డేస్ అంటే సాటర్డే సండే 2 రోజులు హాలిడే ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఫెస్టివల్ అండి, మొలకల పున్నమి అని చాలా బాగా చేస్తారు. మొత్తం మా చుట్టుపక్కల 4 ఊళ్ళు కలిపి చేస్తాం. ఈ ఫెస్టివల్ వచ్చేసి మండే ట్యూస్డే వచ్చింది. సాటర్డే సండే ఎలాగో హాలిడేస్ ఉంటాయి, ఎక్స్ట్రాగా మండే ట్యూస్డే లీవ్ తీసుకొని వచ్చేసాం. శనివారం తెల్లారి బెంగళూరులో బయలుదేరి ఇల్లు చేరేసరికి మధ్యాహ్నం అయిపోయింది. సండే ఏమో క్లీనింగ్ పనులు. ఈ గ్యాప్ లో అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి రావాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు టైమే లేదండి. చేను దగ్గరికి వచ్చి సేద్యం ఎలా ఉందో చూడటానికి గుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకుండా ఇలా వచ్చేసాము. ఇప్పుడు గాని మిస్ అయితే మళ్ళీ కుదరదు. ఇంటికి వెళ్ళాక పండుగ పనులతో బిజీ అయిపోతాం. ఈవినింగ్ బెంగళూరుకి రిటర్న్ అయిపోతున్నాం. లాస్ట్ టైం ఇంటికి ఇలా చేను దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ 2 నెలలు అయిపోయింది. మన ఛానల్లో 1 మంత్ బ్యాక్ వీడియోస్ లో ఇక్కడ తీసిన వీడియోసే ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఈ మామిడికాయలు అంతా చిన్న పిందెలుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత కాయలు అయిపోయినాయో. ఇక్కడ చూడండి, అత్త వాళ్ళు పెద్ద టెంట్ లాగా వేసినారు. టమాటాలు కోసి అన్ని ఆ నీడలో పోసి గ్రేడింగ్ అలా చేస్తారు. నేను వీడియోలో కట్టుకున్న శారీ మా అత్తదండి, కుచ్చులు కట్టించి పెట్టింది. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, 2 చీరలకి కుచ్చులు కట్టించింది ఫెస్టివల్ రోజు నేను మా అక్క కట్టుకోవాలి అని. ఆ షార్ట్ వీడియోలో చూపించిన శారీస్ లోనిదే నేను ఇప్పుడు కట్టుకున్న ఈ చీర. ఈ మామిడికాయలు తెంపుకొని పగలగొట్టి ఇక్కడే ఉప్పు కారం వేసుకొని తినాలని ఉంది, కానీ సమయం సహకరించటం లేదు. ఎగ్జాక్ట్ గా మా సిచ్యువేషన్ చెప్పాలి అంటే మా చేనుల్లో మేమే దొంగలాగా వచ్చినట్టుంది. తొందరగా ఇంటికి వెళ్ళాలి. చుట్టాలనేమో పిలిచేశాము. 4 చేతులేసి టైంకి వంట వార్పు చేయాలి కదా. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాండే మామిడికాయలు అయితే పెద్దగా పులుపు ఉండవు. మీరేమని పిలుస్తారండి ఈ కాయల్ని? మేబీ ఈసారి ఊరికి వెళ్ళేసరికి చెట్లలో మామిడికాయలు కూడా ఉండకపోవచ్చు. నాకు రైట్ సైడ్ చేనులో ఉండే టమాటా చెట్లు ఇప్పుడు చూస్తా అంటే 2 నెలల్లోనే ఇంత పెద్దవి అయిపోయినాయా అనిపిస్తుంది. ఇవే టమాటా చెట్లు 2 మంత్స్ బ్యాక్ ఎలా ఉన్నాయి అని నేను ఒక 1 మినిట్ వీడియోలో చూపిస్తానండి. ఆ వీడియోని ఈ వీడియో కిందే ట్యాగ్ చేస్తాను. నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కొక్కరికి ఒక్కో దాని మీద క్రేవింగ్స్ ఉంటాయి. ఎక్కువగా ఫుడ్ మీద ఉంటాయి. నాకైతే ఈ టమాటాలు తినాలి అనిపించేది. అలా ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ కి కారణం ఆ టైంలో బేబీ అలాంటివి కావాలి అని కోరుకుంటుందంట. అందుకే మనకు ఎక్కువగా ఏమైనా తినాలి అని అనిపిస్తా ఉంటుందంట. ఎగ్జాక్ట్ రీజన్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మాకు సాడ్ గా అనిపించే సంఘటన పాపతో ఒకటి ఎదురైంది. ఏంటంటే నాకు వాటర్ కావాలి అని అడిగింది. మేము వాటర్ బాటిల్ మర్చిపోయినాము. టమాటా తీసుకొని తిను, దీంట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది అంటే నాకు వద్దు అంటుంది. సరే అని నిమ్మ చెట్టు పక్కన ఉండే బోరు పైప్ లో వాటర్ ఉంటాయి, తాపిద్దాము అని తీసుకెళ్ళినాము. దోసిట్లో నీళ్లు పట్టుకొని తాపిస్తే తాగట్లేదు, బాటిల్లోనే కావాలంట. మనం ఇలా చేత్తో నీళ్లు తాగాలి అని నేర్పించలేదు కదా ఎప్పుడు. బాటిల్ లేకపోతే గ్లాస్ తోనే తాపించినాము. అందుకే ఇప్పుడు చేత్తో తాపిస్తే తాగట్లేదు అని రియలైజ్ అయినాము. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు వీడియో చూసి లైక్ చేయకుండా ఉండింటే లైక్ చేయండి.
ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్లో నా వీడియోస్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఆ వీడియోస్ చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీద మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ను చదివి నేను రిప్లై ఇస్తాను. నాకు మంచిగా అనిపిస్తుంది కామెంట్కి రిప్లై ఇవ్వటం. నేనంటే తెలియని వాళ్ళు నా వీడియోస్ చూసి కామెంట్ చేస్తున్నారు అంటే. చెప్పటం మర్చిపోయానండి, ఈసారి టమాటాలకి అసలు రేటే లేదు. ముందుసారి కోతకి పని వాళ్ళకి అంతా ఇచ్చేయగా మొత్తం 300 అలా మిగిలిందంట. రేట్లు పెద్దగా లేవు కదా అని ఇంత కష్టపడి పండించిండే పంటలు అలాగే వదిలేయలేము. మా నిమ్మ చెట్టు దగ్గర కాయలు ఉన్నాయేమో అని వెళ్తానము. ఉన్నాయి, కానీ అన్ని పచ్చిగా ఉన్నాయి. మొలకల పున్నము ఫెస్టివల్ వీడియోని నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కలుద్దామండి. వీలైతే మొలకల పున్నం వీడియోలో కలుద్దాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ అండి.